మాయ అనే విద్యకు ఆద్యుడు ఇతనే. పురాణాల ప్రకారం బలుడు 96 రకాల మాయాజాలాలను సృష్టించాడు. ఈరోజు భూమి మీద ఉన్న మాంత్రికులు, మెజిషియన్లు ప్రదర్శించే విద్యలు బలుడి దగ్గర ఉన్న విద్యలో ఆవగింజంత కూడా ఉండవు. కొన్ని మాయలు ఎలా ఉంటాయంటే లేనిది ఉన్నట్టు చూపిస్తాయి, ఉన్నది లేనట్లు మాయం చేస్తాయి. ఇక్కడ ప్రతిదీ ఒక భ్రమే. ఈ అతల లోకంలో బలుడు సృష్టించిన ఆ 96 మాయలు ఎప్పుడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడికి వచ్చిన వారు తమని తాము మర్చిపోతారు. కానీ అతల లోకంలో అస్సలైన ప్రమాదం బలుడు కాదు, అక్కడి స్త్రీలు. భాగవతం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. బలుడు ఎప్పుడైనా అలసిపోయి ఆవలిస్తే అతని నోటి నుండి 3 రకాల స్త్రీలు పుడతారట. స్వైరిణ్యులు, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వతంత్ర స్త్రీలు. కామినులు, ఎప్పుడూ కోరికలతో రగిలిపోయే స్త్రీలు. పుంఛలులు, పురుషులను లొంగదీసుకునేవారు. భూమి మీద నుండి లేదా ఇతర లోకాల నుండి ఎవరైనా పురుషుడు దారి తప్పి ఈ అతర లోకంలోకి ప్రవేశిస్తే చాలు, ఈ స్త్రీలు వారిని చుట్టుముడతారు. వారి అందం, వారి మాటలు ఎంత మత్తుగా ఉంటాయంటే ఎంతటి యోగి అయినా నిమిషాల్లో కరిగిపోవాల్సిందే. వారి చేతిలో ఒక బంగారు పాత్ర ఉంటుంది. అందులో అటకరసం అనే పానీయం ఉంటుంది. ఆ అటకరసం సామాన్యమైనది కాదు, అది బలుడి తేజస్సు నుండి పుట్టింది. ఆ పానీయం ఒక్క చుక్క తాగితే చాలు ఆ మనిషికి 10,000 ఏనుగుల బలం వస్తుంది. శరీరం వజ్రంలా మారిపోతుంది. రోగాలు పోతాయి. ముసలితనం మాయమైపోతుంది. శాశ్వతమైన యవ్వనం వస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ బలం రాగానే ఆ మనిషికి విపరీతమైన అహంకారం తలకెక్కుతుంది. విచక్షణ కోల్పోతాడు. తాను మనిషినన్న సంగతి మర్చిపోయి నేనే ఈశ్వరుడిని, నేనే సిద్ధుడిని, నన్ను జయించేవాడే లేడు అని విర్రవీగుతాడు. మాయలో పడిపోయిన ఆ పురుషుడు ఆ స్త్రీలతో కలిసి శృంగార భోగాల్లో మునిగిపోతాడు. బయట ప్రపంచం ఏమైపోయినా అతనికి అనవసరం. కాలం గడుస్తున్న విషయం కూడా అతనికి తెలియదు. అది ఒక బంగారు పంజరం. ఇది పురాణమే అయినా దీని వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. అతల లోకం అనేది మనిషిలోని అదుపులోని కోరికలను ప్రతీక. ఎప్పుడైతే మనిషికి అంతులేని డబ్బు, బలం, యవ్వనం వస్తాయో అప్పుడు అతను నేను దేవుడిని అనుకుంటాడు. అహంకారమే అతన్ని పాతాళానికి తొక్కుతుంది. బలుడి మాయ నేటి ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ఆకర్షణలకు నిదర్శనం. అతల లోకం అందంగా కనిపించవచ్చు, కానీ అది బయటికి రాలేని చక్ర వ్యూహం. మరి దీని తర్వాత లోకం బంగారు నదులుగా పారే వితల లోకం. అక్కడ సాక్షాత్తు శివుడు ఎందుకున్నాడు? ఆ బంగారు నది రహస్యం ఏంటి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.